ప్రకృతిలోని వృక్ష సంపద నుంచి లభించే విత్తనాలను తిరిగి ప్రకృతిలోకి చేర్చడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పచ్చదనాన్ని పెంపొందించవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె నాగేంద్రరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్లోని ఎకో క్లబ్ ఎన్ఎస్ఎస్ మరియు వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తయారు చేసిన 3513 విత్తన బంతులను సెమ్నాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృక్షశాస్త్ర శాఖాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె నాగేంద్రరావు మాట్లాడుతూ బంకమట్టి ఆవుపేటను ఉపయోగించి విత్తన బంతులను తయారు చేసి వాటిలో చింత, వేప, కానుగ, సీతాఫలం, దేవకాంచన తదితర వృక్షజాతుల విత్తనాలు ఉంచినట్టు తెలిపారు. తయారు చేసిన విత్తన బంతులను వారం నుంచి 10 రోజుల పాటు నీడలో ఆరబెట్టి అనంతరం అటవీ ప్రాంతంలో విసిరినట్లు వివరించారు. గత 3 సంవత్సరాలుగా టీజీఎన్జీసీ సహకారంతో విత్తన బంతుల తయారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎకో క్లబ్ కన్వీనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళి వర్దెల్లి తెలిపారు. తయారు చేసిన విత్తన బంతుల్లో సుమారు 80% వరకు మొలకెత్తే సామర్థ్యం ఉందని, తద్వారా భవిష్యత్తులో రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రధానంగా సీతాఫలం విత్తనాలతో ఎక్కువ సంఖ్యలో విత్తన బంతులను తయారు చేస్తామని ఆయన తెలిపారు. అవి మొలకెత్తి మొక్కలుగా అభివృద్ధి చెందితే పక్షులు, కోతులు వంటి వన్యప్రాణులకు ఆహార వనరుగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాట్లాడుతూ విత్తన బంతుల తయారీ, అటవీ ప్రాంతంలో వాటి వితరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె హుస్సేన్ మాట్లాడుతూ ఎకో క్లబ్ కన్వీనర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వృక్షశాస్త్ర విభాగం విద్యార్థులు మరియు వాలంటీర్లను అభినందించారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములై పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విత్తన బంతుల ద్వారా ప్రకృతికి తిరిగి విత్తనాలను అందించడం భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించేందుకు ఒక సృజనాత్మక, సమర్థవంతమైన ప్రయత్నమని నిర్వాహకులు తెలిపారు.